బంగారు సంకెళ్ళే, పాపం ఇనుప సంకెళ్ళు అంటాడు. అంటే పుణ్య, పాపం 2 వదిలేసేయాలి ముక్తి కావాలంటే అంటాడు. అప్పుడు ఈ కర్మయోగం మనల్ని ఎలా ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైతే నేను చేస్తున్నాను అంటే అహంకారం, ఐడెంటిటీతో ఒక ఉద్యోగం చేస్తాం. నేను మాత్రమే ఈ పని చేయగలను. నేను మాత్రమే ఈ ఉద్యోగం చేయగలను అనే భావన ఉంటుంది. కర్మయోగం ఏం చెప్తుందంటే, నా ద్వారా జరుగుతుంది. నేను సాక్షిగా ఉన్నాను. నేను చూస్తున్నాను. అంతా భగవత్ సంకల్పం. భగవంతుడంటే మళ్ళీ ఇమేజ్ రాకూడదు. ఒక సృష్టి, ఒక ఇంటెలిజెంట్ చేస్తుంది. నేను సాక్షిగా గమనిస్తున్నాను అదేం చేస్తుందో. ఆ కర్మయోగంలో కూడా మీరు అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మీ మనసు డ్రాప్ అయిపోతుంది. తర్వాత ఈ జ్ఞానయోగం. జ్ఞానయోగము అంటే ఏ టాపిక్ మీద